యేసుక్రీస్తు ఆయన శిష్యులు గెత్సెమనే తోటలో ఉన్నారు. అక్కడ పెట్టి యేసు ప్రభువును అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత యేసయ్యకు 6 విచారణలు జరిగింది. మూడు విచారణలు రోమియుల రాజకీయ చట్ట ప్రకారం 3 విచారణ జరిగింది. యూదుల యొక్క మత చట్ట ప్రకారము 3 విచారణలు యేసయ్యకు జరిగింది. ఆ యేసుక్రీస్తు యూదుల మత చట్ట న్యాయ విచారణలో ఉన్నప్పుడు ఆ కోర్టు లోపల ప్రధాన యాజకుడు ఉన్నాడు, సన్హెడ్రిన్ సంఘం ఉంది. వాళ్ళ ముందు యేసు ప్రభు నిలబడి ఉన్నాడు. విచారణ చేస్తూ యేసు ప్రభువును ఏం చేశారంటే వాళ్ళు ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దుచు కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచింపమని. ఈ విధంగా యేసు ప్రభువును వాళ్ళందరూ కూడా హింసిస్తూ ఉండారు కోర్టు లోపల భాగంలో. బయట కోర్టుకు వెలుపలి ఆవరణములో ఇంకొక భయంకరమైన ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఇంకొక వ్యక్తి ఇంకొక గుంపు మధ్యలో ఎరక్కబోయి ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. ఈరోజు కాస్తున్న ఎండ వలన మనందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం ముక్క వలన. కానీ ఆ రోజు భయంకరమైన చలికాలం. కానీ ఒక వ్యక్తికి మాత్రము ముచ్చెమటలు పట్టేస్తా ఉన్నాయి. ఎవరు ఆ వ్యక్తి, ఏం జరిగింది, దాన్నే ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 69 నుండి 75 వరకు గల వాక్య భాగం. వెంటనే కోడి కూసింది, బండ పగిలింది. ఒక కోడి పుంజు ప్రతిరోజు ఉదయం కూస్తూ ఉంటుంది. ఆ కూత దేనికి సంకేతము? తెల్లవారింది. సో ఒక నూతన దినానికి, అరుణోదయానికి సూచన అది. ఒక కొత్త దినం మొదలయ్యింది అని ఆ కోడి కూత ఒక సంకేతాన్ని మనకి ఇస్తుంది. కోడి కూసిన వెంటనే మనం ఏం చెప్తాము? పొద్దు పొడిచిందిరు అనే అనుకుంటాం. కానీ ఒక కోడి కూత ఒక బండను పగలగొట్టింది, మొక్కలుగా. మనకు తెలుసు ఆ బండ పేరు, ఆ రాయి పేరు పేతురు అని. సో యేసుక్రీస్తు కోర్టు లోపల చిత్రహింసలు అనుభవిస్తున్నాడు. కోర్టుకు బయట పేతురు యేసు ప్రభు అంటే నాకు ఎవరో తెలియదని నిరాకరిస్తున్నాడు. గెత్సెమనే తోటలో పెట్టి యేసయ్యను అరెస్ట్ చేసిన తర్వాత యేసయ్యకు ఏమవుతుందో అని తెలుసుకోవాలని కొంచెం తొందరపాటు నిర్ణయం తీసుకునే పేతురు ముందు వెనకంతా ఆలోచించడు. ఆ సమయానికి ఏది తోస్తాదో అది చేసుకుంటూ పోతాడు. సో ఈ తొందరపాటు వ్యక్తి గల ఈ పేతురు దూరంగా యేసయ్యను వెంబడిస్తూ యోహాను యొక్క రికమెండేషన్లో కోర్టు లోపలికి వెళ్ళిపోయాడు. కోర్టు యొక్క ఆవరణంలోకి వెళ్ళిపోయాడు. పోతే అక్కడ చలి కాచుకుంటున్నారు, మంట వేసి చలి కాచుకుంటున్నారు బయట. లోపల యేసు ప్రభు విచారణలో ఉన్నాడు. ఇతడు మెల్లగా వెళ్ళి ఏం చేశాడు? ఆ మంట పక్కన ఉన్న జనాలతో కూర్చొని చలి కాచుకుందాం అంటే అంత భయంకరమైన చలి. అతని మనసులో 1000 ప్రశ్నల ఆలోచనలు. యేసయ్యను ఏం చేస్తున్నారు? ఒకే సౌండ్ వినిపిస్తా ఉందే, కేకలు వినిపిస్తా ఉందా, ఆయన పడుతున్నారేంటో అని అతని చెవులు, మనసంతా ఎక్కడుంది? కోర్టు లోపల పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉంది. బయట జస్ట్ శరీరం మాత్రమే ఉంది. అలా ఉంటుండగా ఉన్నట్టుండి ఒక ప్రశ్న అతన్ని భయంకరంగా సంధించింది. ఓయ్ యో, మన భాషలో యో, నువ్వు కూడా ఆయనతో కూడా ఉన్నవాడివే కదా? ఎదురు చూడని ఈ ప్రశ్నతో పేతురు ఉక్కిరి బిక్కిరయ్యాడు. వెంటనే సమాధానం వచ్చింది, నేను కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థమే కావడం లేదు, ఆయనకు నాకు ఏ సంబంధం అనేసాడు. అలా చెప్పగానే ఒకసారి కోడి కూసింది. అక్కడి నుండి మెల్లగా జారుకుందామని తిరుగుతుండగా ఇంకొక చిన్నది ఒక పనికైతే చిన్న బాలిక ఆమె లేదు, నువ్వు ఖచ్చితంగా ఆయనతో కూడా ఉన్నవాడివే. మనోడికి ఇప్పుడు మంట లేకుండానే చలి విరిగిపోయింది. ఇప్పుడు మెల్లగా అతనికి ముచ్చెమటలు పడుతూ ఉంది. మా నాకు ఆయనకే సంబంధం లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు,
ఇది సత్యము అని ఒట్టు పెట్టుకోవడానికి మొదలుపెట్టాడు. అక్కడ నుండి వెళ్ళిపోదామనేసి పోతుంటే జనమంతా ఉన్నారు. అక్కడ ఆవరణమంతా సైనికులు, అక్కడ ఉన్న అధికారులు, పని మనుషులు, వీళ్ళందరూ కూడా అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళ గుంపుల్లో ప్రవేశించి వెళ్ళిపోదామనేసి ప్రయత్నిస్తుండగా ఇంకొందరు పట్టేశారు. ఏయ్, ఖచ్చితంగా నువ్వు ఆయన యొక్క శిష్యుడే, నువ్వు గలిలయుడివే, నీ మాట యాస దాన్ని సూచిస్తా ఉంది అనగానే, నేను ఆయనతో ఉన్నవాడు, ఆయనతో ఎవరైనా ఉంటారా? ఆయనతో ఉన్నవాడు శపించబడినవాడు, నేను అలాంటి శాపగ్రస్తుడు కాదని చెప్పి తనను తాను శపించుకుంటున్నాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు రెండోసారి కోడి కూయగానే పేతురు గుండె విరిగిపోయింది. వాక్యం అంటుంది, కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. మిక్కిలి ఏడ్చెను, సంతాపపడి ఏడ్చెను. ఒక బలవంతుడైన జాలరి ఒక చిన్న బాలిక ముందు ముక్కలైపోయాడు. పేతురు చాలా పెద్ద పాపమే చేశాడు, అతి ఘోరంగా పడిపోయాడు. ఆత్మీయ జీవితంలో అతి ఘోరంగా పడ్డాడు. ఎందుకు పేతురు ఇంతగా దిగజారిపోయాడు? ఇంతగా ఆయన పడడానికి కారణం ఏమిటి? అసలు ఏం జరిగింది? బ్రదర్, సిస్టర్, దాన్ని తెలుసుకోవాలంటే మనం కొంచెం ముందుకు పోవాలి. ఆ రోజు రాత్రి ముందుకు మనము జరగాలి. యేసుక్రీస్తు ఆల్రెడీ పేతురును 3 సార్లు హెచ్చరించాడు. తనకు రాబోయే ప్రమాదాన్ని సూచిస్తూ, శోధనను సూచిస్తూ యేసు ప్రభు 3 సార్లు హెచ్చరించాడు. ఈ 3 సార్లు యేసు ప్రభు యొక్క హెచ్చరికను పేతురు పెడచెవిన పెట్టాడు, నిర్లక్ష్యం చేశాడు. చూడండి, ఆ రోజు రాత్రి యేసుక్రీస్తును ఆయన శిష్యులను ఒలీవల కొండకు బయలుదేరారు. అప్పుడు యేసు శిష్యులను చూసి అంటున్నాడు, 26వ అధ్యాయము 31వ వాక్యం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. ఈ రోజు రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుతారు. ఎందుకంటే వాక్యం అలా సెలవిచ్చి ఉంది, ప్రవచన వాక్యము అలా చెప్పి ఉంది. ఏమని? గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. ప్రియ శిష్యులారా, ఈరోజు రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడబోతున్నారు. ఎందుకంటే లేఖనాలు ఆ విధంగా వ్రాయబడి ఉంది, చెప్పబడి ఉంది. నేను కాపరిని కొడతాను, గొర్రెలు చెదిరిపోవును. ఈరోజు నన్ను కొట్టబోతున్నారు, మీరందరూ చెదిరి వెళ్ళిపోతారు. ఇది ప్రవచన వాక్యం. కానీ భయపడకండి, దిగులు పడకండి, అంతటితో మన బంధము అయిపోదు. నేను కొట్టబడిన తర్వాత, అనగా చనిపోయిన తర్వాత 3వ రోజు తిరిగి లేచి మీకంటే ముందుగా నేను గలిలయకు వస్తాను. మనం అక్కడ కలుసుకుందాం మరలా. ఈ విధంగా మీరు చేసినందుకు నేనే మీ మీద కోపడను, మనం మరలా గలిలయలో కలుసుకుంటామని యేసు ప్రభు లేఖనాలను ఎత్తి చూపి వారికి రాబోయే ఆపదల గురించి తెలియపరిచాడు. కానీ మనోడు పేతురు, ప్రభువా ఏం చెప్తున్నావు నువ్వు? అదంతా నువ్వు చెప్పకూడదు, అటన్నా చెప్పకూడదు. నువ్వున్నారు వీళ్ళు 10 మంది, ఒకడు అప్పటికే ఎస్కేప్. ఎవరు? యూదా ఎస్కేప్. 10 మంది. వీరు అభ్యంతర పడినా కూడా సరే, నేను అభ్యంతర పడను, నీతో కూడా చావడానికైనా సిద్ధం, నేను జైలుకైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం. అంటే ఏమంటున్నాడు? నేను వీళ్ళకన్నా బలవంతుడను, వీళ్ళు వీక్ పీపుల్, వీళ్ళు బలహీనులు, విశ్వాసంలో బలహీనులు, నీ మీద ఉన్న ప్రేమలో బలహీనులు, భక్తిలో బలహీనులు. నేను ఆధ్యాత్మిక జీవితంలో బలవంతుడనై ఉన్నాను, నేను స్ట్రాంగ్ పర్సన్, నేనంతా అలా చేయను. లేదురా పేతురు, వాక్యం అలా చెప్తుంది. వాక్యం పక్కన పెట్టు, లేఖనాలు చెప్తుందిరా, అయ్యా అదంతా పక్కన పెట్టు. నేను ఏ మాత్రం కదలను, బెదరను, నీతో కూడా చావుకైనా సిద్ధం అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, పేతురు, నాతో కూడా చావడానికైనా సిద్ధమా నువ్వు?
ఈరోజు ఇంకా రమారమి ఒక 4-5 గంటల్లో, ఇప్పుడు ఈ మాట చెప్పావు కదా, ఇంకో 4-5 గంటల్లో నేనంటే ఎవరని తెలియదని ముమ్మారు నువ్వు చెప్పక మునుపు కోడి పోయేది నాయన, కోడి పోయేది. అప్పుడు ఒప్పుకున్నాడా? లేదు ప్రభువా, అది జరగదు అంటే ఏమంటున్నాడు? జీసస్, యు ఆర్ రాంగ్, నువ్వు తప్పు, నేను కరెక్ట్, నువ్వు చెప్పేది రాంగ్, నా విషయంలో నువ్వు పొరబడుతున్నావు ప్రభువా, నేను చాలా స్ట్రాంగ్ మనిషిని, అదంతా నేను చెయ్యను. చూద్దాం. లేదు పేతురు, సాతాను మిమ్మల్ని జల్లించుటకు అనుమతి కోరి ఉన్నాడు, అనుమతి మంజూరు చేయబడింది. నేను నీ విశ్వాసం తప్పిపోకుండానట్లు నీకోసం ప్రార్థన కూడా చేసేసి ఉన్నాను. ప్రభువా, నువ్వు ఓవర్గా నన్ను గురించి చాలా తక్కువగా అంచనా వేస్తున్నావు. నువ్వు నా గురించి, నా బలం గురించి, నా విశ్వాసం గురించి నీకు తెలియదు. కాబట్టి ఇంకో చోట్ల వాక్యం ఉంటుంది, ఖండితముగా చెప్పాను, నేను ఎరుగనని చెప్పను. మార్కులు అంటుంది, నేను చెప్పను. 2 సార్లు చెప్పాడు, నేను చెప్పను, ఖండితముగా చెప్పాను. సరే చూద్దాం. సో యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని ఎత్తి చూపి వారిలో ఉన్న బలహీనతను గురించి హెచ్చరించినప్పుడు ఆ మాటను పేతురు తిరస్కరించాడు, ఆ లేఖనాలను తిరస్కరించాడు. తనలో ఉన్న బలహీనతను గురించి యేసు ప్రభు చెప్పినప్పుడు, పేతురు, శిష్యులారా, మీలో ఈ బలహీనత ఈరోజు ఉండబోతుంది, ఈరోజు మీకు రాబోయే శోధనను ఎదుర్కొనే శక్తి మీకు లేదు, కాబట్టి మీరు అభ్యంతర పడతారని యేసు ప్రభు చెప్పినప్పుడు పేతురు దానిని తిరస్కరించాడు. ఆలకించవలసిన సమయంలో యేసయ్యతో వాగ్వాదానికి దిగుతున్నాడు, యేసయ్యతో వాదిస్తున్నాడు. నువ్వు రాంగ్, ఈరోజు చూస్తావు నేను రైట్ అనేది వాగ్వాదం చేస్తున్నాడు. మెల్లగా వారు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి అక్కడ యేసు ప్రభు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. పోయే ముందు చెప్పాడు, పేతురు, యోహాను, యాకోబు, ఈరోజు రాత్రి మీకు పెద్ద శోధనే ఉందయ్యా, ఆ శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని హెచ్చరించి యేసు ప్రభు వెళ్ళి తనకు రాబోయే ఆ కష్టాలను, శ్రమలను ఎదుర్కొనే శక్తి దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు తనకు రాబోయే శోధన గురించి ప్రార్థన చేస్తున్నాడు. పేతురు, శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ప్రార్థించవలసిన సమయంలో నిద్రపోతున్నాడు. యేసయ్య వచ్చి చూస్తే అందరూ బాగా నిద్రలో ఉన్నారు. వారిని అందరిని లేపి పర్టికులర్గా పేతురును చూసి చెప్పాడు, సీమోను, నువ్వు నిద్రిస్తున్నావా? సీమోను, నువ్వు నిద్రిస్తున్నావయ్యా, ఈరోజు నీకు పెద్ద శోధన ఉందయ్యా, ఆ శోధన తట్టుకునే శక్తి నీకు లేదు, ఆ శోధనను ఎదుర్కొనే శక్తి నీకు లేదు, కాబట్టి ఆ శోధనలోనికే ప్రవేశించకుండానట్లు చేయమని ప్రార్థన చేసుకోవయ్యా, దేవుని సహాయాన్ని కోరుకోయ్యా. నీ యొక్క మనసులో కోరిక ఉంది, నీ ఆత్మలో ఆ కోరిక నిజమైనదే, నా కొరకు జీవించాలన్నా, నా పక్షాన్ని నిలబడాలన్న కోరిక నీలో ఉంది, అది వాస్తవం. కానీ నీ శరీరం బలహీనంగా ఉందయ్యా, కాబట్టి నీ ఆత్మలో ఉన్న కోరికను నీ శరీరంలో నువ్వు నెరవేర్చాలంటే దానికి దేవుని యొక్క సహాయం కావాలి. కాబట్టి ప్రార్థన చేయండి అయ్యా, ప్రార్థన చేసుకోండి. ప్రార్థన అంటే ఏమిటి? మన బలహీనతలను ఆయనకి ఇచ్చేసి ఆయన బలాన్ని పొందుకోవడమే ప్రార్థన. ప్రార్థనకు అది ఒక నిర్వచనం. అర్థమవుతుందా బ్రదర్? ప్రార్థన అంటే ఏమిటి? మన బలహీనతలను దేవునికి ఇచ్చేసి దేవుని యొక్క బలాన్ని పొందుకోవడమే ప్రార్థన. కాబట్టి ప్రార్థన చేసి నీ బలహీనతకు తగిన బలాన్ని పొందుకోవయ్యా అని చెప్పి యేసయ్య చెప్పేసి వెళ్ళి ఆయన 3 సార్లు ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకున్నాడు. తను ఎదుర్కొనబోయే శోధనను జయించడానికి కావలసిన శక్తిని ఆయన పొందుకున్నాడు. వాక్యం అంటుంది, పరలోకము నుండి ఒక దేవదూత దిగి వచ్చి యేసయ్యను బలపరచెను. హల్లెలూయా. ప్రార్థనలో మనం బలం పొందుకుంటాం. ప్రార్థన అనేది ఒక శక్తిని విడుదల చేసే ఒక స్థలం, అక్కడ బలం పొందుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేశారు? నిద్రపోయారు. పేతురు నిద్రపోయాడు. నీతో కూడా చావుకైనా సిద్ధమన్నవాడు ఆయనతో కూడా కనీసం మేల్కొని ఉండలేకపోయాడు ఆ రోజు రాత్రి.
సో ప్రార్థనను నిర్లక్ష్యం చేశాడు, దేవుని వాక్యాన్ని తిరస్కరించాడు, దేవుని యొక్క హెచ్చరికను పెడచెవిన పెట్టాడు. ఇప్పుడు ప్రార్థనను నిర్లక్ష్యం చేశాడు. తర్వాత యేసుక్రీస్తు 3వ అవకాశం ఇచ్చాడు. అది యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఉంది. అక్కడ సైనికులందరూ వచ్చి యేసు ప్రభు దగ్గర వెతుక్కుని వస్తారు గెత్సేమనే తోటలో. అప్పుడు యేసు ప్రభువే ముందుకు వెళ్ళి, మీరు ఎవరిని వెతుకుచున్నారయ్యా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు, మేము నజరేయుడైన యేసుక్రీస్తుని వెతుకుచున్నాము అని అంటారు. అప్పుడు యేసయ్య అంటాడు, వీరిని పోనీయుడి అన్నాడు, వీరిని వదిలేయండి, నన్ను పట్టుకోండి అన్నాడు. అంటే ఏమర్థము? ఇండైరెక్ట్ గా వాళ్ళ శిష్యులకు ఆయన సలహా ఇస్తున్నాడు, ఏమని? పారిపోండిరా అనేసి, వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉంటే మీరు నశించిపోతారు, మీరు శోధన గెలవలేరు, ఇప్పుడు మీకు ఆ శక్తి లేదు, ఒక రోజు వస్తుంది ఆ శక్తి, కానీ ఇప్పుడైతే అది మీకు లేదు, కాబట్టి దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి యేసు ప్రభు వాళ్ళ దగ్గర నుండి పర్మిషన్ కోరుతున్నాడు. వారిని వదిలేయండి, వారిని వెళ్ళిపోనివ్వండి. అందరిని పట్టుకున్నారు, వెళ్ళిపోయి అందరిని చుట్టుముట్టేశారు 11 మందిని. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని వదిలేయండి అయ్యా అన్నాడు, నన్ను పట్టుకోండి, వాళ్ళని వదిలేయండి. అంటే అర్థం ఏమిటి? శిష్యులకు చెప్తున్నాడు వెళ్ళిపోండి అనేసి. 10 మంది అర్థం చేసుకున్నారు, ఎస్కేప్. కానీ పేతురు చెప్పాడు కదా మాట, దాన్ని ఎలాగైనా నిరూపించుకోవాలి కదా అని చెప్పేసి ఏం చేశాడంటే, కత్తి ఒకటి ఉంటుంది వరలో, అదొక చిన్న కత్తి, దాన్ని ఎత్తి తను ఏదో చేయాలని చెప్పేసి సైనికుల దగ్గర ఈటులు ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎంత పెద్ద ఖడ్గం ఉంటుంది, ఈయన దగ్గర చిన్న కత్తి ఎత్తుకునేసి, ప్రభువా నా బలాన్ని చూడు, ఇప్పుడు నా శక్తిని చూడు అనేసి ఏం చేశాడు, గొంతు కదా కొయ్యాలి, చెవి నరికేశాడు. ఇది చాలరి చేపలు పట్టేవాడు, చేపలు అయితే కరెక్ట్గా పడతాడు. ఎప్పుడైనా యుద్ధం చేసి సైనికుడు అతను కరెక్ట్గా గురి తీసి కొట్టేదానికి, అతడు చేపలు పట్టేవాడు జాలరి, కాబట్టి అతనికి తెలియలే ఎట్ట కత్తిని ఉపయోగించాలని, తెలియలే ఎట్లా కళ్ళు మూసుకొని యూజ్ చేశాడు. అదేం చేసింది, చెవి నరికేసింది. ఆ రోజు కానీ యేసు ప్రభు ముందుకు వచ్చి ఆ చెవి ఎత్తి అంటించుకుపోయినట్లయితే పేతురు గొంతు పోయేసి ఉంటారు, అయిపోయి ఉంటుంది కథ. పేతురు అప్పటికే పేతురు కథ అయిపోయి ఉంటాడు. కానీ యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు, ఆ చెవినెత్తి ఆ సైనికునికి అంటించేసి, పేతురు వెళ్ళిపో అన్నాడు. మన బ్రదర్లు చెప్తారు, ఇప్పుడు గొడవలు వచ్చినప్పుడు మెల్లగా వచ్చి, బ్రదర్ మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి బ్రదర్ అంటారు. ఆ విధంగా యేసు ప్రభు, పేతురు కత్తి వరలో పెట్టేసి, సస్తావు కత్తి యూజ్ చేసినావు అనుకో, ఇప్పుడు చంపేస్తాను, కత్తి చంపేస్తాను నేను, దయచేసి వెళ్ళిపోరా. సరే ప్రభు అనేసి పోతారనేసి పోయినట్టు తిరిగి వచ్చేసింది. సో దేవుని యొక్క మాటను, లేఖనాల్లో వ్రాయబడిన దేవుని యొక్క మాటను తిరస్కరించాడు, ప్రార్థనను నిర్లక్ష్యం చేశాడు. యేసు ప్రభు ఇచ్చిన చివరి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. సో 3 హెచ్చరికలను, 3 హెచ్చరిక బెల్ను పేతురు ఏం చేశాడు, నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం చేశాడు. ఎందుకు నిర్లక్ష్యం చేశాడు? ఎందుకు నిర్లక్ష్యం చేశాడు? ఎందుకంటే పేతురు పూర్తిగా తన స్వయ బలం మీద ఆధారపడుతున్నాడు. తన స్వయ బలం మీద ఆధారపడుతున్నాడు. దేవుని వాక్యం మీద ఆధారపడకుండా, దేవుని బలం మీద ఆనుకోకుండా, దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా తన సొంత బలం మీద, స్వయ బలం మీద ఆనుకున్నాడు. కాబట్టి వీటన్నిటిని నిర్లక్ష్యం చేశాడు. అదిగో అక్కడ చాలా భయంకరంగా కింద పడ్డాడు. కదా సిస్టర్, వాక్యం అంటుంది 1 కొరింథీయులకు 10:12లో, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పాడకుండానట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. పేతురికి తాను నిలుచుచున్నాననే మాత్రం తెలుసు, కానీ తన బలహీనత ఎంత, తనకు శోధన వస్తే ఎదుర్కొనే శక్తి మనకు ఉందా లేదా అనే విషయంలో అతనికి సరైన అంచనా లేదు. కానీ యేసు ప్రభు హృదయ పరిశోధకుడు. మన జీవితం యొక్క పూర్తి చాప్టర్ ఆయన దగ్గర ఉంది. రేపు ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు. మన బలం ఏంటి, మన బలహీనత ఏంటి యేసయ్యకు బాగా తెలుసు. కాబట్టి హెచ్చరించాడు, పేతురు నీకు రాబోయే శోధనను జయించే శక్తి ఇంకా లేదయ్యా, నువ్వు ఇంకా బలహీనుడిగానే ఉన్నావు, కాబట్టి దయచేసి తప్పించుకో అని యేసు ప్రభు 3 సార్లు అవకాశం ఇచ్చాడు. నేను వీళ్ళకన్నా బలవంతుడునయ్యా అన్నాడు ఆ రోజు రాత్రి. అప్పుడు యేసయ్య చెప్పాడు, బలవంతుడను ఈరోజు రాత్రే ఒక 4-5 గంటల్లో నువ్వు ఎంత బలహీనుడవో తెలుసుకుంటావు. వీరికన్నా నేను బలవంతుడని చెప్తున్నావు నువ్వు, కానీ ఇంక 4-5 గంటల్లో వీరికన్నా నువ్వు ఎంత బలహీనుడవో తెలుసుకుంటావు.
కొన్నిసార్లు మన బలం ఏంటో మనకు తెలియదు బ్రదర్. మనం ఏదో ఊహించుకొని అనేస్తా ఉంటాం. మన పౌలు అన్నాడు రోమీయులకు రాసిన పత్రిక 12:3లో, ఎవడను తనను తాను ఎంచుకొనవలసిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు. అలా ఎక్కువగా ఎంచుకున్నావనుకో, ఓవరాక్షన్ చేసావనుకో, దబావని పడతావు కింద. శోధన రానంత వరకు మనం బలవంతులే బ్రదర్. అయ్యా అమ్మా వినండి, ఒక శోధన రానంత వరకు, ఒక వ్యతిరేకత రానంత వరకు మనము బలవంతులే. శోధన వచ్చిందనుకో బండారం అంతా అప్పుడు బయట పడిపోతాడు. పేతురు బండారం పడిపోయింది ఇప్పుడు బయటికి. ఆమేన్. బ్రదర్ సిస్టర్, ఆత్మీయ జీవితంలో మనం నిలబడాలంటే గుర్తుపెట్టుకోండి, మనము ఆనుకోవాలి దేవుని మీద. ఆత్మీయ జీవితంలో మనము నిలబడాలంటే దేవుని మీద మనము ఆనుకోవాలి. మనం బలహీనులం బ్రదర్. ఎందుకు మనం బలహీనులము చెప్పండి? మనం బలహీనులము. ఎందుకు బలహీనులము? మనం పాపులం కాబట్టి బలహీనులం. మనము పాపులం కాబట్టి మనం బలహీనులం. మనం ఎంత బలహీనులం అంటే మంచిని చేయలేనంత బలహీనులం. మనం అనుకుంటున్న మంచిని మనమే చేయలేనంత బలహీనులం మనం. అందుకే పౌలు అంగళార్చాడు, అయ్యో నేను దౌర్భాగ్యుడను, నేను బలహీనుడను, మంచి చేయాలన్న కోరిక నాకు ఉంది కానీ చేయలేకపోతున్నాను. మంచి చేయాలన్న కోరిక నాకు ఉంది కానీ నేను ఏ మంచి చేయాలనుకుంటున్నానో ఆ మంచి చేయలేకపోతున్నాను. దానికి బదులుగా చెడు చేస్తున్నాను. ఎందుకంటే నేనంత బలహీనుడను. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని మీద ఆనుకోవాలి. యేసు ప్రభు చెప్పారు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. తీగలు బలహీనమైనవి. అది ఎదగాలంటే, అది ఫలించాలంటే అది ఒక దాని మీద ఆనుకునాలి. దానికి ఒక ఆధారము కావాలి. మా ఇంటి దగ్గర ఒక పూల తీగ పెట్టాం, చెట్టు. అది తీగ. అది దానికి తోడు ఏం చేసినామంటే దాని నుండి కనెక్ట్ చేసి మిద్ది మీదకి ఒక దారం పెట్టి కట్టేసినాం. అది ఏం చేస్తుందంటే ఆ తీగ ఆ దారాన్ని చుట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ దారం లేకపోతే, దారం లేకపోతే అది కింద పడిపోతుంది. కింద పడిపోతే ఎదగదు, ఎదగపోతే ఫలించింది. బ్రదర్, యేసు అన్నాడు, నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలు. మీరు నాలో నిలిచి ఉండుడి. నాతో నిలిచి ఉండకపోతే మీరు ఏమీ లేదు, దేనికి పనికిరారు. మీరు దేనికి పనికిరారు. మనం తీగలం బ్రదర్, మనం తీగలము, బలహీనమైన మనుషులము. మనం బలంగా నిలబడాలంటే ఆత్మీయ జీవితంలో యేసయ్యను ఆనుకోవాలి, ఆయన మాటను ఆనుకోవాలి, ఆయన దగ్గర ప్రార్థన చేసి ఏం చేయాలి? ఆ బలాన్ని పొందుకోవాలి. ప్రతిరోజు ఉదయం వచ్చి ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. ఆ రోజంతా మనకు రాబోయే పాపపు శోధనల నుండి, సమస్యల యొక్క శోధన నుండి మనల్ని కాపాడేదానికి, మన పరిశుద్ధ జీవితాన్ని, మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకునేదానికి కావలసిన బలాన్ని ప్రతిరోజు పొందుకోవాలి. ఏం సిస్టర్, బ్రదర్, యేసయ్యే ప్రార్థన చేసేవాడు. తెల్లారితో లేచి, వేకువనే లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్య ప్రాంతమునకు వెళ్ళి యేసు ప్రార్థన చేయుచుండెను. యేసయ్య ప్రతిరోజు వెళ్ళి ఆ రోజు తన ముందున్న సవాళ్ళ కొరకు, శోధనల కొరకు, సమస్యల కొరకు ఏం చేసుకునేవాడు? ప్రార్థన చేసుకునేవాడు. అందువల్ల ఆయన ప్రతిరోజు జయ జీవితం జీవించాడు. ఎవరైతే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటారో వారు దేవుని బలం మీద ఆధారపడుతున్నారు. ఎవరైతే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నారో, నిద్రపోతున్నారో, లేక లేచి పనికి వెళ్ళిపోతున్నారో వారందరూ కూడా వారి స్వయ బలం మీద ఆధారపడుతున్నారు. పడతావు, పై నుండి కిందకి దబామని పడతావు. జాగ్రత్త. కాబట్టి ఉదయం లేచి ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి. ఎవని మనసు నీ మీద ఆనుకును వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. శక్తి లేని వారికి బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయన. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. ఆ రోజు జీవితంలో వచ్చే శోధనలను ఎదుర్కోవడానికి, సమస్యలను గెలవడానికి, ఎమర్జెన్సీలను తట్టుకోవడానికి కావలసిన నూతన బలాన్ని పొందుకుంటారు. దేవుని దగ్గర వేచి ఉండేవారు. కానీ పేతురు తన బలం మీద ఆధారపడ్డాడు. ఆయన మాట వినవలసిన సమయమున మాట్లాడాడు, ప్రార్థించవలసిన సమయమున నిద్రపోయాడు, సమర్పించుకోవాల్సిన సమయమున సమరం చేస్తున్నాడు. ఒక తప్పుడు
ఆయుధంతో, ఒక తప్పుడు సమయంలో, ఒక తప్పుడు ఉద్దేశంతో ఒక తప్పుడు యుద్ధాన్ని చేస్తా ఉన్నాడు పేతురు. ఆత్మీయ యుద్ధానికి ఆయన శారీరకమైన ఆయుధాలు ఉపయోగిస్తున్నాడు. ఒక శారీరకమైన ఆయుధంతో ఆత్మీయ యుద్ధంలో గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి అతని కింద పడిపోయాడు. బ్రదర్, మన జీవితంలో మన శోధనను ఎదుర్కొనే శక్తి మనకు లేదు. మనం బలహీనులం. దేవుని దగ్గర మన నుండి మనము బలాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. నేను ప్రతిరోజు చెప్పేవాడిని దేవుని దగ్గర, ప్రభువా, నాలో ఏదో బలం ఉందని నన్ను నువ్వు సేవకు తీసుకుని రాలేదు. నేను బలహీనుడను, నాకు తెలుసు. కొంతమంది అంటూ ఉంటారు, బ్రదర్ మీ గురించి మాకు ఏం భయం లేదు బ్రదర్, మీరు ఆత్మీయ జీవితంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారని మాకు తెలుసు అనేసి. కానీ నాకు తెలుసు నేను ఎంత వీకో నాకు తెలుసు. ప్రభువా, నేను ఒక బలహీనుడనే. నా బలాన్ని చూసి నువ్వు నన్ను సేవకు పిలవలేదు. నన్ను సేవకు పిలిచేటప్పుడే నేను యాక్చువల్గా బలహీనుడనే. నాలో బలం అంటూ ఏముందయ్యా చెప్పడానికి? నా బలం ఏంటో బలహీనతను నీకు తెలుసు అని చెప్పి మళ్ళీ చెప్తాను, నా దగ్గర బలం అసలు ఎక్కడ ఉంది? నా బలమంతా నువ్వే. హల్లెలూయా. దావీదు అన్నాడు, యెహోవాయే నా బలము, నా బలమా నీకు స్తోత్రం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. నన్ను బలపరచు యేసుక్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను అటు చెప్పాలి పేతురు. ఎప్పుడైతే యేసు ప్రభువు, పేతురు నువ్వు ఈరోజు రాత్రి 3 సార్లు నిరాకరిస్తావు, ఎరగనంటావు అని చెప్పిన వెంటనే, అవునా ప్రభువా, నేనంత బలహీనుడనా? దీన్ని ఎలా నేను గెలవాలి? నాకు సహాయం చేయను ఆయన, నాకు మార్గం చూపించమని అడిగినుంటే కథ ఇంకో విధంగా ఉండేది. పేతురు కథ మరో విధంగా ఉండేది. కానీ పేతురు యేసయ్య మాటను తిరస్కరించాడు. తనకు రాబోయే ప్రమాదాన్ని గురించి, విపత్తుని గురించి యేసు ప్రభు హెచ్చరించినప్పుడు దాన్ని తిరస్కరించాడు. చాలా మంది తిరస్కరిస్తున్నారు, ముఖ్యంగా యవ్వన బిడ్డలు. వారి జీవితంలో వారికి రాబోయే సమస్యల గురించి, విపత్తు గురించి హెచ్చరించినప్పుడు తేలిగా తీసుకుని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ నిర్లక్ష్యం ఒకటి ఏమిటంటే, నేను ఇంకా చర్చికి రాను, పో. పడతావు, భయంకరంగా పడతావు. దేవుడు తన సేవకుని ద్వారా హెచ్చరించినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఏం చేస్తావు? భయంకరంగా పడతావు. పడేది మామూలుగా ఉండదండి, తిరిగిపోతుంది. అట్నే పేతురులాగా భయంకరంగా ఉంటుంది. ఆ పడటం అనేది భయంకరంగా ఉంటుంది. తిరస్కరించాడు, నిర్లక్ష్యం చేశాడు, చేజార్చుకున్నాడు. అదిగో బ్రదర్, ఓ బ్రదర్, సిస్టర్, అదిగో పేతురు అక్కడ పడిపోయింది. కోడి కూసింది, బండ పగిలింది. తన గురించి ఏదో ఊహించుకున్నాడు. కానీ శోధన వచ్చే కారికి ఆ చిన్న పనికత్తుల ద్వారా ఓడిపోయాడు. కోడి కూసింది, హృదయం పగిలి ఏడ్చాడు. పారంపర్య చరిత్ర చెప్తుంది, పేతురు ఏడ్చి అతని యొక్క బొగ్గల మీద ఆ కన్నీటి ఛాయలుగా పడిపోయిందట. నా ప్రభువుని ఎరగనని చెప్పానే, నా ప్రభువుకు ద్రోహం చేశానే, నేను ఒక మోసగాడిని, నేను ఒక ద్రోహిని చెప్పి తన పాపాన్ని తలుచుకుని పశ్చాత్తాపడి ఏడ్చి అతని యొక్క బొగ్గల మీద కన్నీటి కాలువలు ఏర్పడిపోయిందట. కోడి కూతలు నిన్ను మేల్కొల్పడానికి. తన 3 హెచ్చరికలను పేతురు దాటి వెళితే అతన్ని ఎలా మేల్కొల్పాలనేసి యేసుక్రీస్తు ఆల్రెడీ కోడిని సిద్ధం చేసి పెట్టున్నాడు. కోడి కూత పేతురును మేల్కొల్పింది. ఆ కోడి కూసినప్పుడు పేతురు జ్ఞాపకం చేసుకున్నాడంట. కోడి కూత అతనికి కొన్ని విషయాలను జ్ఞాపకం చేసింది. ఏమిటది? ఇది తన పాపాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి అతనికి సమయం. ఆ కోడి కూత తన యొక్క పాపాన్ని, తన యొక్క బలహీనతను, తన యొక్క పొరపాటును, తన యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి సమయం. యేసయ్య మాటను జ్ఞాపకం చేసుకోవడానికి సమయం. అది మారు మనసు పొందడానికి సమయం. అది మనసును మార్చుకోవడానికి సమయం. అది క్రొత్తగా రూపొందడానికి సమయం. కోడి కూసింది, చెప్పండి, కోడి కూసింది. అది కాదు, మీరు బండ పగిలిందని చెప్పాలి. కోడి కూసింది, పేతురు పగిలాడు. వాక్యం అంటుంది, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఎన్నటికీ తృణీకరించాడు, అలక్ష్యం చేయడు, నిర్లక్ష్యపరచాడు.
ఆమేన్. కీర్తనలు 51:17, 34:18, యెషయా గ్రంథం 57:15 అంటుంది, విరిగి నలిగిన హృదయం అంటే ఆయనకి ఇష్టమైన బలి అట. అంటే ఏమర్థము? తన పాపాన్ని తలుసుకొని పశ్చాత్తాపడుతున్నారే, దుఃఖపడుతున్నారే, వారంటే దేవునికి ఇష్టము. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. హల్లెలూయా. వారు ఓదార్చబడుదురు. పేతురు తన పాపాన్ని తెలుసుకున్నాడు. ఆ కోడి కూత పేతురుని మేల్కొలిపింది. యేసయ్య మాటలన్నింటినీ గుర్తించేసింది. అతని బలహీనతలన్నింటినీ అతనికి జ్ఞాపకం చూపించింది. తానేంటో ఇప్పుడు అతను తెలుసుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క అవసరం ఎంతో అతను తెలుసుకున్నాడు. హల్లెలూయా. స్వయ బలం ఏమైంది? రాలిపోయింది. ముక్కలుగా స్వయ బలం ముక్కలుగా పగిలి రాలిపోయింది. అందుకే యేసు ప్రభు చెప్పాడు, పేతురు, సాతాను మిమ్మల్ని జల్లించడానికి, గోధుమల వలె జల్లించడానికి అనుమతి కోరి ఉన్నాడయ్యా. నేను నీ నమ్మిక తప్పిపోకుండానట్లు ప్రార్థన చేశాను. యాక్చువల్గా యేసు ఎలా ప్రార్థన చేసి ఉండాలి? తండ్రి, పేతురికి శోధన వద్దయ్యా, ఈ జల్లెడ వద్దయ్యా అనేసి ప్రార్థన చేసి ఉండాలి కదా. కానీ నేను అలా ప్రార్థన చేయలేదు. ఎందుకంటే నీకు జల్లెడ అవసరం నాయన. ఎందుకంటే స్వయ బలం మీద నువ్వు విహరిస్తున్నావు. యాక్చువల్గా నీకు స్వయ బలం లేదు, స్వయ బలం మీద ఆధారపడుతున్నావు. దేవుని బలం మీద కాకుండా, దేవుని మాట మీద కాకుండా, ప్రార్థన మీద కాకుండా నీ స్వయ బలం మీద ఆధారపడుతున్నావు. నీ స్వయ బలం నీకు ఎంత పెద్ద ప్రమాదాన్ని తీసుకుని వస్తుందో నీకు తెలియాలంటే నువ్వు పడాలి. నువ్వు పడినప్పుడు ఏమవుతుంది? స్వయ బలం అంతా రాలిపోతుంది కింద. పేతురు పడినప్పుడు మొత్తం రాలిపోయింది. తిరిగి లేచినప్పుడు ముత్యంలా లేచాడు. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్, సిస్టర్, కోడి కూయక ముందు బాగా గమనించండి. కోడి కూయక ముందు యేసుక్రీస్తుకి పేతురుకు మధ్య ఒక కనెక్షన్ జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. కోడి కూయక ముందు యేసు ప్రభుకి కోర్టు లోపల ఉన్న యేసుక్రీస్తుకి, కోర్టు బయట ఉన్న పేతుడికి మధ్య ఒక కనెక్షన్ జరిగింది. చూడండి, లూకా సువార్త 22:61. అప్పుడు ప్రభువు తిరిగి పేతుడి వైపు చూచెను. హల్లెలూయా. లోపల యేసు ప్రభువును గుద్దుతున్నారు. ఆయన ముఖం మీద ఇంగిలి ఉమ్ముతున్నారు. అతన్ని అరచేతులతో చెంప మీద పొడుతూ ఉన్నారు. ఈ చిత్రహింసల మధ్య పేతురు ముమ్మారు యేసుని ఎరగనని చెప్పిన వెంటనే ఆ చిత్రహింసలో నుండి, ఆ అల్లరి ముక్కల మధ్యలో నుండి యేసు ప్రభు కిటికీ ద్వారా పేతురును చూశాడు. పేతురు చూశాడు. కళ్ళు కలిసిన వేళ బండ హృదయం విరిగిపోయి, కళ్ళు కలిసింది, కోడి కూసింది, దేవుని మాట అంతా జ్ఞాపకం వచ్చింది, హృదయం విరిగిపోయింది, గుండె పగిలిపోయింది. ఆ చూపు, యేసయ్య చూపుతో పేతురును బలపరుస్తున్నాడు. బ్రదర్, సిస్టర్, ఆ చూపు ఎటకారం చూపు కాదు, ఎగతాళి చూపు కాదు. నేను గెలిచానురా, నువ్వు ఓడిపోయినావురా అని చెప్పి అవహేళన చేసే చూపు కాదు. ఆ చూపు ప్రేమ చూపు, అగాపే లుక్. అదేమి లుక్? అగాపే లుక్. ఆ చూపు ఏం చెప్తుంది? పీటర్, స్టిల్ ఐ లవ్ యూ రా. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దయచేసి కృంగిపోవద్దు. ఇప్పుడు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమ చూపే పేతురు హృదయాన్ని బద్దలు చేసి, ఆ బండను పగలగొట్టేసి, ఆయన పడిపోయిన వారిని లేవనెత్తువాడు, కృంగిపోయిన వారిని ఉద్ధరించువాడు, పడిపోయిన వారిని లేవనెత్తువాడు. 139 కీర్తనలు 139:8 అంటుంది, నేను పాతాళమంత స్థాయికి దిగిపోయినా కూడా అక్కడనూ నువ్వు వచ్చి ఏం చేస్తావు? నీ చేతులుచి నన్ను పైకి లేపుతావయ్యా. ఆమేన్. పేతురు పాతాళమంత స్థాయికి పడిపోయాడు, కానీ యేసయ్య చూపు వెళ్ళి అక్కడ నుండి అతన్ని బయటికి తీసుకొని వస్తాడు. బ్రదర్, నువ్వు తప్పిపోయి ఉండవచ్చును, కానీ గుర్తుపెట్టుకో, నిన్ను సరిచేసే దేవుడు నీకున్నాడు.
నువ్వు పడిపోయి ఉండొచ్చును, కానీ గుర్తు చేసుకో, నిన్ను లేవనెత్తే ప్రభువు నీకు ఉన్నాడు. నువ్వు పడిపోయినంత మాత్రాన నువ్వేం అంతమైపోలేదు, నాశనం అయిపోవాల్సిన అవసరం లేదు. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తువాడు. ఒకవేళ మీరు బాధపడుతున్నారా? ఆత్మీయ జీవితంలో నేను ఎక్కడో ఉండవలసిన వాడిని, ఏదో సాధించాలనుకున్నాను. పెళ్లి కాకముందు యవ్వన కాలంలో ప్రభువు నమ్ముకున్న ప్రారంభ దినాల్లో, తొలి దినాల్లో దేవుని మీద నాకున్న ప్రేమ అగ్నిలా రగులుతూ ఉండేది. కానీ ఇప్పుడు అన్నీ చల్లారిపోయింది. పాపపు శోధనలో పడిపోయాను, సమస్యల్లో ఇరక్కబోయాను, నా అవసరాలకు నేను బానిసనైపోయానని చెప్పి వీళ్ళ బాధపడుతున్నారా? నా కథ అయిపోయింది, ఇంకా నేను లేవలేను, ఇంకా నా బతుకంతా ఇలాగే నేను సాగవలసిందని చెప్పి సాతాను చెప్పిన అబద్ధాన్ని నమ్మేసి కృంగిపోతున్నారా? సోదరుడా, సోదరి, నువ్వు పడ్డావు అంతే, నువ్వు పడ్డావు అంతే. నిన్ను లేపే ప్రభువు నీకు ఉన్నాడు. హల్లెలూయా. కీర్తనలు 94:18-19 అంటుంది, నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. నా కాలు జారిపోయిందని అనుకున్నానయ్యా, కానీ నీ కృప నన్ను బలపరచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, గొప్ప ఎట్లా చెప్పాలని, గొప్ప నీ గొప్ప ఆదరణ. నా కాలు జారనని నేననుకొనగా నా దేవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా కాలు జారనని నేననుకొనగా నా దేవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. హృదయములో విచారములు హెచ్చగా, హృదయములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మదినిచ్చెనయ్యా. నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మదినిచ్చెనయ్యా. నా దేవా నా ప్రభువా నీకే నా వందనం. నా దేవా నా ప్రభువా నీకే నా వందనం. నా కాలు జారనని నేననుకొనగా నా దేవా నీ కృప నన్ను బలపరచుచున్నది. మకమకలాడుచున్నా దీపమై ఉంటినయ్యా, నిలకడలేని వ్యక్తినయ్యా నేను, గాలికి కదిలాడే నలిగిన రెల్లును నేను. నువ్వు ఆర్పేయలేదు, ఆదరించావు, వెలిగించావు, నువ్వు విరిచివేయలేదు, బలపరచి నిలబెట్టావు, బలపరచి నిలబెట్టావు. నా కాలు జారిని అనుకునగా దేవా నీ కృప నన్ను బలపరచుచున్నది, బలపరచుచున్నది. పేతురు జారి పడ్డాడు, కానీ ఆయన కృప ఏం చేసింది? పేతురుని బలపరిచింది, తిరిగి లేవనెత్తింది. కీర్తనలు 37:23-24 అంటుంది, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. యెహోవా అతని చెయ్యి పట్టుకునే ఉన్నాడు. యేసయ్య పేతురు చేతిని పట్టుకునే ఉన్నాడు. అందువల్లే అతను నేల పడినను లేవలేకపోలేదు, తిరిగి లేచాడు. దేవుని కృప. యేసుక్రీస్తు పునరుద్ధానమైన తర్వాత ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు మృత్యుంజయుడిగా లేచిన తర్వాత కొంతమంది స్త్రీలు వెళ్ళి ఉంటారు అక్కడికి. వాళ్ళని ఎదుర్కొని యేసు ప్రభు చెప్తాడు, మా నేను తిరిగి లేచాను, నేను గలిలయకి వెళ్తున్నాను, మీరు వెళ్ళి నా శిష్యులతోనూ మరియు పేతురుతోనూ. ఏ మనసు అండి ఆయనకి! పేతురుతోనూ చెప్పండి. ఎందుకంటే పేతురు అప్పుడు ఆ 10 మంది నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఇంకా నేను యోగ్యుడిని కాదు, ఆయన శిష్యుడిని చెప్పుకోవడానికి నాకు యోగ్యత లేదు, అర్హత లేదు, నేను ఒక ద్రోహిని, నేను భయంకరమైన పాపిని అని బాధతో పశ్చాత్తాపంతో అతడు కృంగిపోయి వారి నుండి దూరంగా ఉన్నాడు. రాత్రి పగలనక ఏడుస్తూ ఉన్నాడు పాపం. అన్నము నీళ్లు
ఏమీ లేకుండా ఏడుస్తూనే ఉన్నాడు. అందుకే యేసయ్య అన్నాడు, వెళ్ళి నా పేతురుకు చెప్పండి నేను వస్తున్నానని చెప్పి. అయినా పేతురు నెమ్మది పొందలేదు. వాక్యం అంటుంది లూకా సువార్త 24:34లోను 1 కొరింథీయులకు 15:5లోను బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రత్యేకమైన దర్శనాన్ని పేతురుకి ఇచ్చాడు. ప్రత్యేకమైన దర్శనం ఇచ్చాడు. పేతురును సపరేట్గా వెళ్ళి దర్శించాడు యేసుప్రభు. తాను పునరుద్ధానుడైన తరువాత ఆ పునరుద్ధానపు దర్శనాన్ని ఇవ్వకూడని శిష్యులు ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు? పేతురే. అంత పెద్ద ద్రోహం చేశాడు అతను. కానీ ఇది మన వెర్షన్. కానీ యేసుప్రభు వెర్షన్ ఏమిటంటే, యేసుప్రభు యొక్క పునరుద్ధానపు దర్శనము అవసరమున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పేతురే. ఆయన దర్శనం ఇప్పుడు అవసరం, ఆయన ఆదరణ అవసరం, ఆయన బలం ఇప్పుడు పేతురుకు అవసరం. నేను ఇలా చూస్తాను. ఆ రోజు పేతురు దూరంగా వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు. యేసు ప్రభు అతని వెనకాల వెళ్ళి నిలబడ్డాడు. అతను ఏడుస్తూనే ఉన్నాడు. ఏ మాత్రం ఆదరణ పొందలేకపోతున్నాడు. యేసయ్య వెనక వైపు నుండి పేతురు అని పిలిచాడు. ఉలికిపడ్డ పేతురు తిరిగి యేసయ్యను చూడగానే తన చేతులతో ముఖాన్ని కప్పుకొని ఆయన చూడలేక, ప్రభువా నా దగ్గరకు ఎందుకు వచ్చావయ్యా? నేను నీకు ఇక తగని వాడును, నేను నీకు మోసం చేశాను, ద్రోహం చేశాను, నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపోము, నేను యోగ్యుని కాదు ఇక నీ శిష్యుడని చెప్పుకోవడానికి అని ఓరుమని ఏడ్చాడు. యేసుక్రీస్తు మెల్లగా వెళ్ళి పేతురు నాటిని హత్తుకున్నాడు. పేతురు ఏడవకరా, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఏడవకు. తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా యేసు పేతురుని ఆదరించాడు, బలపరిచాడు. ఆమేన్. మూడవ దర్శనం యేసు ప్రభు వారికి ఇచ్చాడు. ఆ దర్శనంలో వారందరూ చేపలు పట్టేదానికి వెళ్తారు. ఆ రోజు నైటు వాళ్ళకి చేపలు ఏమీ దొరకవు. ఉదయాన్నే తీరానికి వచ్చి చూస్తే అక్కడ యేసు ప్రభు ఉంటాడు. అక్కడ ఒక నిప్పు కుప్ప వేసి ఉంటుంది. దాని మీద రొట్టె కాల్చబడి ఉంటుంది. యేసు ప్రభు కొన్ని చేపలు తెమ్మంటాడు. వాళ్ళు తీసుకొని వస్తారు. ఆ నిప్పు చుట్టూ శిష్యులు యేసయ్య కూర్చొని ఉంటారు. పేతురు తిన్నగా ఆ మంట వైపు చూస్తున్నాడు. అతని జ్ఞాపకాలు అట్నే గాల్లో ఎగురుతూ కోర్టుకు వెళ్ళిపోయింది. ఇదే మంట దగ్గరనే కదా నా యేసయ్య నేను 3 సార్లు ఎరగనని చెప్పాను. ఆయన కళ్ళల్లో గుండా కన్నీళ్లు కారుతూ ఉంది. యేసయ్య చూశాడు. పేతురు, పేతురు, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభువా అది నీకే తెలుసయ్యా. ఏం జవాబు ఇప్పుడు? అది నీకే తెలుసయ్యా. స్వయబలం పూర్తిగా నాశనమైపోయింది. అది నీకే తెలుసయ్యా, అది నీకే తెలుసు. హృదయ పరిశోధకుడా, నా బలం ఏంటో బలహీనత ఏంటో అది నీకే తెలుసయ్యా. యేసయ్య అన్నాడు, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను మేపు. ఎంత భయంకరమైన పాపికి ఎంత గొప్ప ఆధిక్యతను హోదాని ఇచ్చాడు చూడండి యేసు ప్రభు. ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. ఆమేన్. పేతురు భయంకరమైన పాపం చేసిన మాట వాస్తవమే. కానీ దానితోనే అతడు అంతమైపోలేదు. రెండవ తరుణంలో అతడు యేసయ్య కోసము బలంగా వాడబడ్డాడు. ఆమేన్. యేసయ్య వెళ్ళిపోయిన తరువాత పేతురును యోహాను అరెస్టు చేసి కోర్టు ముందు నిలబడతారు. అపోస్తలుల కార్యములు 4:13లో వాక్యం ఉంటుంది. ఈ పేతురు యొక్క ధైర్యాన్ని చూసి జడ్జిలు సైతము ఆశ్చర్యపడిపోయారట. చదవండి దాన్ని. ఆ విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారంట. ఈ పేతురును చూసి ఆశ్చర్యపడుతున్నారు. అంతకుముందు ప్రాణ భయంతో కోర్టుకు వెలుపల ఒక చిన్న బాలిక ముందు పిరికితనం యొక్క లోతులో పడిపోయి యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదని చెప్పిన పేతురు ఇప్పుడు కోర్టు లోపలికి వెళ్ళి జడ్జిల ముందు నిలబడి యేసే రక్షకుడురా, యేసే లోక రక్షకుడు, మేము ఆయన్ని ప్రకటిస్తాము, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో. కోర్టు అట్నే స్తంభించిపోయింది. జడ్జిలు అట్నే నివ్వెరపోయారు. ఎవర్రా వీళ్ళు?
చేపలు పట్టేవాడికి ఇంత పెద్ద ధైర్యం ఎలా వచ్చిందిరా? ఎలా వచ్చింది? ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య చెప్పాడు, పేతురు, శిష్యులారా, కొద్ది రోజుల్లో మీరు పైనుండి శక్తి పొందుకుంటారు. ఆ శక్తి పొందుకున్నప్పుడు ఎవరి ముందైనా పై ధైర్యంగా నిలబడతారు. ఆ ధైర్యం వస్తుంది, ఆ శక్తి వస్తుంది. ఆ శక్తినిచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎంతకొస్తే దినం తరువాత పేతురు యొక్క లైఫే వేరే లెవెల్లో మారిపోయింది. ఆమె చిన్న బాలికి ముందు ఓడిపోయిన వాడు ఇప్పుడు జడ్జిల ముందు నిలబడి యేసే రక్షకుడని ప్రకటించేంత ధైర్యవంతుడు అయ్యాడు. ఆయన కృప పేతుర్ని బలపరిచింది. పేతుర్ని బలపరిచింది, నిన్ను బలపరుస్తుంది. ఆమె నిన్ను బలపరుస్తుంది. పతనపు అనుభవంలో నుండి పేతురు ప్రభువునకు ప్రయోజనకరమైన బలమైన వ్యక్తిగా రూపొందాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఆ పరిశుద్ధాత్మే మనకు దేవుని యొక్క బలాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన పేరే దైవ బలం, దేవుని శక్తి ఆయన పేరే. పతనపు యొక్క అనుభవంలో నుండి పేతురు ప్రభువునకు ప్రయోజనకరమైన బలమైన వ్యక్తిగా రూపొందాడు. ఆ తర్వాత నిన్ను రేపు ఉదయం చంపేస్తామని చెప్పి జైలు వేస్తే కూడా హాయిగా నిద్రపోతున్నాడు. చంపుకొని పోరా, ధైర్యం వచ్చేసింది, బలం వచ్చేసింది. ఇప్పుడు పూర్తిగా దేవుని బలం మీద ఆధారపడ్డాడు. పేతురు అనే తీగ యేసు క్రీస్తు అనే బలం మీద ఆనుకొని ఎక్కేసింది. ఎక్కవలసిన చోటుకి ఎక్కేసింది, పూసింది. ఆ పూల వాసనతోనే ఇప్పుడు మనము నిండిపోతున్నాం. హల్లెలూయా. నాకైతే చెమట వాసన దుర్గంధమే లేదు. పూర్తిగా పేతురు యొక్క జీవిత సుగంధాలతో మనం నిండిపోయి ఉన్నాం. పారంపర్య కథ చెప్తుంది, ఆ తర్వాత ఎప్పుడు కోడి కూసినా పేతురు గుండె అదిరిపోతుందట. ఆ కోత వినగానే అతని కళ్ళల నుండి కన్నీళ్లు కారుతుందట. ఈ కోడి కూసినప్పుడు నా ప్రభువు నేను ఎరగనన్నాను, నా ప్రభువు నన్ను ప్రేమించి ఇంత గొప్ప స్థాయికి హెచ్చించాడు. ఆ కోడి కూత పేతురికి రెండు విషయాలను జ్ఞాపకం చేస్తుంది. ఒకటి తను చేసిన పాపము, మరొకటి దేవుని యొక్క ప్రేమ. ఆయన చూపిన కృపను, ప్రేమను అతనికి జ్ఞాపకం చేస్తుంది. మార్కు సువార్త అదే వినండి. మార్కు సువార్త రాసింది ఎవరు? మార్కు సువార్త రాసింది మార్కు. సువార్త రచనల్లో మొట్టమొదటి సువార్త రచన మార్కు సువార్త రచన. యేసయ్య జీవితాన్ని మొట్టమొదటి రాసింది ఎవరు? మార్కే. మత్తయిని ఫస్ట్ పెట్టారు బైబిల్లో, కొత్త నిబంధనలు, కానీ రాసింది మొట్టమొదట సువార్త రచన ఎవరిదంటే మార్కుదే. ఈ మార్కు యేసు ప్రభు యొక్క శిష్యుడు కాదు, పేతురు యొక్క శిష్యుడు. పేతురు దగ్గరకు వెళ్ళి ఆయన చెప్పగా మార్కు రాశాడు. ఇలా వారు రాస్తూ వచ్చినప్పుడు పేతురు చెప్తూ ఉన్నాడు జరిగిన సంఘటన అంతా, మార్కు రాస్తూ వస్తూ ఉన్నాడు. ఈ యేసయ్యను ఎరగనని చెప్పాడే, ఆ సంఘటనకు వచ్చినప్పుడు మార్కు చెప్పాడట, పేతురు సార్, పేతురయ్యా, దీన్ని రాయకుండా వదిలేస్తాం, దీన్ని దాచిపెట్టేస్తాం. రేపు ప్రపంచానికి తెలిస్తే, ఇప్పుడు నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నావు, ప్రధాన అపోస్తలుడు స్థాయిలో ఉన్నావు, ఈ విషయం బయటికి తెలిస్తే నిన్ను గురించి అందరూ తప్పుగా భావిస్తారు, చెడుగా అనుకుంటారు. ఇంత పెద్ద ద్రోహి నువ్వు అనుకుంటారు, ఇంత పెద్ద పాపం చేశాడు యేసు ప్రభు అనేసి అనుకుంటారు. కాబట్టి నీ పేరుకు కలంకం కలుగుతుంది. కాబట్టి నేనేం చేస్తాము, ఒమిట్ చేసేస్తాం, ఈ సంఘటన దాచిపెట్టేస్తాం, ఇది రాయొద్దు అని మార్కు చెప్పినప్పుడు పేతురు అన్నాడట, మార్కు మార్కు నువ్వు దేన్నైనా వదిలిపెట్టు, నువ్వు దేన్నైనా రాయకుండా విడిచిపెట్టు, కానీ నేను యేసయ్యను ముమ్మారు ఎరగనని చెప్పిన ఈ సంగతిని మాత్రం డీటెయిల్గా రాసిపెట్టు. ఎందుకంటే ఈ ప్రపంచానికి తెలియాలి యేసు క్రీస్తుని ఎంత గొప్ప ద్రోహం చేశాను, నేను ఎంత పెద్ద పాపం చేశాను, అలాంటి పాపిని కూడా క్షమించి ఆయన గొప్ప స్థాయికి హెచ్చించాడన్నా. ఆయన ప్రేమ సత్యం ఈ లోకానికి తెలియాలంటే ఈ సంఘటనను వివరంగా నువ్వు రాసి పెట్టాలన్నాడు. అందుకే మిగిలిన 3 రచనల్లో లేని డీటెయిల్స్ అంతా మార్కులో ఉంటుంది, ప్రత్యేకంగా ఈ సంఘటనలో మాత్రం. పేతురు తన పాపాన్ని దాచిపెట్టుకోలేదు, తన గౌరవాన్ని చూసుకోలేదు. యేసు ప్రభు ప్రేమ, యేసయ్య ప్రేమ, ఆయన కనికరం ఈ లోకానికి తెలియాలంటే నేనెంత పెద్ద పాపినో ఈ లోకానికి తెలియాలి. నువ్వు రాసిపెట్టు. తన అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు, కనికరం పొందుతాడు.
సాక్ష్యం చెప్పడానికి గౌరవం చూడకూడదు. ఆమేన్. దేవుని నామాన్ని మహిమపరచడానికి మన యొక్క పాప జీవితాన్ని ఎత్తి ముందు పెట్టాలి. తీతు 1:16 అంటుంది, పౌలు అంటున్నారు, దేవుని ఎరుగుదమని వారి చెప్పుకుందరు గాని తమ క్రియల వలన ఆయనను ఎరుగనని ఎరగమన్నట్టు ఉన్నారు. ఈరోజు పేతురు మాత్రమే కాదు కదా, మనం కూడా ఎన్నో సందర్భాల్లో యేసుక్రీస్తును ఎరగనని మనం చెప్పి ఉన్నాం అని అనుకోవచ్చు. పేతురు ఎంత పెద్ద ద్రోహం చేశాడని చెప్పేసి మనం కూడా ఎన్నోసార్లు యేసయ్యకు ద్రోహం చేసి ఉన్నాం. యేసయ్యను ఎన్నోసార్లు ఆయనకు నాకు సంబంధమే లేదని చెప్పి ఉన్నాం. ఎక్కడంతా యేసయ్య నామం అవమానపడే విధంగా మనము పని చేశాము, మనం ప్రవర్తించాము, మాట్లాడాము, అక్కడంతా మనం ఏం చెప్తున్నాము? యేసయ్య అంటే నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, నాకు ఆయనకు సంబంధం లేదు కాబట్టి నా ఇష్ట ప్రకారం జీవిస్తాను నేను. నీకు అర్థమవుతుందా? ఎక్కడంతా నువ్వు మాటల ద్వారా, క్రియల ద్వారా నువ్వు పాపం చేశావో, నలుగురి మధ్యలో ఆయన నామానికి అవమానపడే విధంగా పాపం చేశావో, అక్కడంతా నువ్వు ఏం చెప్పి ఉన్నావు? యేసయ్యకు నాకు సంబంధం లేదు అని నువ్వు ఎరుగనని చెప్పి ఉన్నావు. నీ క్రియల ద్వారా, మాట ద్వారా కాదు, నీ క్రియల ద్వారా చెప్పి ఉన్నావు. ఈరోజు దేవుడు నా ద్వారా కూస్తూ ఉన్నాడు. లేక అనేక సందర్భాల్లో వాక్యం ద్వారా, ఇతరుల ద్వారా ఏదో ఒక రకంగా నిన్ను మేల్కొల్పడానికి, నీ పాపము నుండి, నువ్వు పడిపోయిన స్థితి నుండి నిన్ను లేవనెత్తడానికి నీ కోడి కూసింది. నీ కోడి కూస్తా ఉంది. ఇదిగో ఇప్పుడు అగాపే జాకబ్ అనే కోడి కూస్తా ఉంది మిమ్మల్ని మేల్కొల్పడానికి. దేవుని ప్రేమని మీకు జ్ఞాపకం చేయడానికి మేల్కొల్పుతా ఉంది. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 2:5 అంటుంది, నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొందుము. నువ్వు ఏ స్థితిలో పడ్డావో దాన్ని తలుచుకుని మారు మనస్సు పొందు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. ఏ సోదరుడా, సహోదరి, ఇది నువ్వు మేల్కొలవలసిన వేళ. ఇదిగో ఇదే తగిన సమయం, ఇదే రక్షణ సమయం. దేవుడు నిన్ను మేల్కొల్పడానికి దాదాపు 1 గంట సేపుగా ఈ కోడిని కోయ చేస్తున్నాడు. నీకు గుర్తుకొస్తా ఉందా యేసయ్య మాటలు, ఆయన ప్రేమ, నీ పాపము, నీ బలహీనత నీకు గుర్తుకొస్తా ఉందా? దుఃఖపడువారు ధన్యులు. పేతురు వలె నీ జీవితం కూడా మారాలంటే పేతురు వలె పశ్చాత్తాపడాలి. ప్రభువుకు నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నీ కోడి కూతను నిర్లక్ష్యం చేయకు. యేసయ్య మాట నిర్లక్ష్యం చేశావు, ప్రార్థన నిర్లక్ష్యం చేశావు. ఇప్పుడు కోడి కూస్తూ ఉంది, దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దీన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే ఇక నీకు నిరీక్షణే లేదు. మరలా చెప్తున్నాను, నువ్వు పడిపోయావా? బాధపడకు. నిన్ను లేవనెత్తే యేసయ్య ఉన్నాడు. నిన్ను శక్తిమంతుడిగా, బలవంతుడిగా మార్చే దేవుడు ఉన్నాడు. నువ్వు రెల్లుగా ఉన్నావా? నువ్వు మకమకలాడుచున్న దీపంగా ఉన్నావా? భయపడకు. ఆరిపోతానేమో అని భయపడుతున్నావా? విరిగిపోతానేమో అనేసి కంగారు పడుతున్నావా? యేసయ్య దగ్గరకు రా. ఆయన నీకు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రేమ చూపును నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు నిన్ను కట్టుతాడు, బలపరుస్తాడు, నీ దీపాన్ని వెలిగిస్తాడు. ఈ లోకానికి వెలిగించే దీపంగా నిన్ను మారుస్తాడు.